లోక్సభ రాజ్యసభలో అమరావతి బిల్ పాస్ అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు? నేను తలుచుకుంటే మళ్ళీ రేపు గవర్నమెంట్ ఇంకో ప్రభుత్వం రాకపోదా బిల్లు మార్చకపోవచ్చు, బిల్లుతో ఇబ్బంది ఏముందని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని మర్చిపోయారు. ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆయనకి అప్పుడు తెలుసు. అయినా కూడా ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు. దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీకే పనిచేస్తున్నటువంటి బ్రోకర్ సాయి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ఏమని కౌంటర్ ఇచ్చాడు తెలుసా? ఇక నువ్వు మూసుకొని ఉండు, నీ జన్మలో కూడా నువ్వు బిల్లు మార్చడం నీ వల్ల కాదు. అంత పీకేవాడివైతే గత 5 ఏళ్ళు ఏం పీకేవు? అది నేను కాదు కానీ మన బ్రోకర్ సాయి చెప్తే మీకు బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. సో వీడియోని చూశాక అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది అనే దాని గురించి మనం డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్లు ఎంత పవర్ఫుల్లో మీకు క్లియర్గా అర్థమైంది. చట్టాన్ని మార్చచ్చు, ఒకళ్ళు చట్టం చేస్తే ఇంకొకటి చట్టం మార్చచ్చు. ఇది జగన్ చెప్పింది నిజమే. మరి ఎందుకు చేత కాలేదు 3 రాజధానులు? ఎందుకు అమలు కాలేదు 3 రాజధానులు? ఎందుకు కోర్టులు అడ్డుకున్నాయి? ఎందుకే కోర్టులే చట్టం అమరావతి అని చెప్పింది? దాన్ని సవాల్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోలేదు? దెన్ ఏక రాజధానిని ఎవ్వడూ కదిలించలేడు. ఓన్లీ చెయ్యాల్సినంత మాత్రమే చెయ్యాలి. ఇక్కడ చెయ్యకూడనిది కలిపినటువంటిది ఏంటయ్యా అంటే ఇదంతా మాట్లాడి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అవుతుంది. ఇదంతా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బాగుపడకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. మనం కోరుకున్నంత వేగం ఉండకపోవచ్చు, కానీ వేగం ఎప్పుడూ ఉంటుంది. అది సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే నీకు అంత సీన్ లేదు అని చెప్తున్నాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇవ్వలేదమ్మా సాయిబాబాకి, అందుకని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. సరే, ఇలాంటి వాస్తవాలు చాలా చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో జీరో. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ చేస్తుంది వాళ్ళ సోషల్ మీడియా మాత్రమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విధ్వంసం మొదలైంది. ఆయన నిద్రపోతూ కలలుగంటూ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆయన ఆ ప్రణాళిక బహుశా భారతదేశంలో దక్షిణాఫ్రికా లెక్క 3 రాజధానులు ఉండొచ్చు అనే ఉద్దేశంతో డిసెంబర్ 17, 2019 ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రాజధానులు ఉంటాయి. ఎందుకంటే సంపద అంతా ఒకచోటే పెడితే ఆ రాజధాని అయ్యి భవిష్యత్తులో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఇంటెలిజెన్స్ ఫెలో, అంతేకాకుండా మంచి తెలివి గలవాడు, మేధాశక్తి గలవాడు, ముందు చూపు గలవాడు, ముందు చూపు గలవాడు, 300 సంవత్సరాలని అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే సంపద అంతా ఒక చోటే ఉంటుంది, అందుకని చెప్పి ఎప్పుడైనా రాష్ట్రాలు విభజన చేయాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితి వస్తే సంపద నష్టపోకుండా ఉండాలి కాబట్టి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడైతే ఈ ప్రకటన వెలువడిందో, ఈ ఫార్ములాని బయటపెట్టాడో, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. అమరావతి రైతులు ఉద్యమం చేశారు. దాదాపుగా 1631 రోజులు ఉద్యమం చేశారు వాళ్ళు. ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ 1631 ఉద్యమానికి నాంది పలికింది ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జూలై 31, 2020 ఏపీ అంటే ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని అమలు చేయాలంటే ఏపీసీఆర్డీ చట్టాన్ని రద్దు చేయాలి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి ఏపీసీఆర్డీ చట్టాన్ని రద్దు చేస్తూ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తోటి శాసనసభలో బిల్లు పెట్టారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు వయసు అంత ఉన్నావు, చిన్నపిల్లాడివి, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యావు, ఆలోచన చేసుకో, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, రైతు ఏడ్చిన చోట మంచిది కాదు, నీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా చేయాలనుకుంటూ చేసుకో రాజకీయంగా, కానీ పాపం అమానుష్యమైన రైతుల జోలికి వెళ్ళొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తి మొక్కాడు. ఆ రోజు ప్రతి ఆంధ్రుడి కళ్ళల్లో కన్నీళ్ళు. ఏంట్రా మనం వేసిన ఓటు ఇంత పనికిమాలితనంగా పనిచేస్తుందా అని చెప్పి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు రియలైజ్ అయ్యారు. అయితే వైసీపీలో కొంతమంది సైకో బ్యాచ్ తోలు మందం వాళ్ళు కదా, వాళ్ళకి అర్థం కాల. దాన్ని కూడా వెకిలి నవ్వులుగా మాట్లాడారు. ఏమని తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు ఇచ్చినటువంటి ఆస్తులు పోతే ఏమన్నా భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ రోజు శాసనసభలో బిల్లు ఆమోదం పొందింది. ఇక శాసన మండలిలోకి వచ్చాక బిల్లు
3 రాజధానులు అనే కాన్సెప్ట్ని వీగిపోవడంతో దాన్ని సెలెక్టెడ్ కమిటీకి పంపించడం జరిగింది. ఇక డిసెంబర్ 13, 2021 కోర్టులో ఇబ్బందులు అడ్డంకులు రావడంతో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకొని ఏపీసీఆర్డీ చట్టాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు ఇంకాకేదో మాట్లాడాడు, రేపు మళ్ళీ నేను చట్టం చేస్తానన్నాడు కదా, ఇదే ఇందాక ఇప్పుడు సాయి చెప్పింది కూడా ఇదే. అరే బాబు, 2021 డిసెంబర్ 13 కోర్టు ఏమి ఇచ్చింది? మూసుకొని ఏపీసీఆర్డీ చట్టాన్ని అమలు చేయి, నీకు రైట్ లేదు, చట్టాన్ని రద్దు చేసే రైట్ నీకు లేదు, అమరావతి రాజధానిగా ఉంచు. 3 రాజధానుల కాన్సెప్ట్ ఏమైనా ఉంటే మడిచి మీ వైసీపీ పార్టీలో పెట్టుకో, మీ పార్టీకి 3 రంగులు ఉన్నాయి కదా అని 3 రాజధానులు తీసుకొస్తాడు, ఎవడో యాక్సెప్ట్ చేయడని చెప్పాడు. ఈయన మరి ఏది శాసనసభలోనే బిల్లు కానటువంటి రాజధానికే అంత పవర్ఫుల్ చట్టం వచ్చింది ఆ రోజు. కానీ ఈరోజు లోక్సభ బిల్లు చేసింది. ఏనంట బిల్లు మారుస్తాడంట. సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికైనా. అది మనం ఏమన్నా బుర్ర తక్కువ ఆలోచన విధానంగా మాట్లాడుతున్నావా? అసలు బుర్ర ఉందా మనకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళని చేసావు. 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసావు నువ్వు, ఇంకా మాట్లాడుతున్నావు. అది వాస్తవం కదా? ఏపీసీఆర్డీ చట్టంలో ఇబ్బందులను ఏపీసీఆర్డీని పునరుద్ధరించావా లేదా? నీ చేత్తో నువ్వే పునరుద్ధరించావు. అక్కడ అంతేకాకుండా అప్పట్లో కొన్ని కేంద్ర కార్యాలయాల్ని, అంటే నీటిపారుదల శాఖ ఇట్లాగా ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాల్ని మేము విశాఖపట్నం తరలిస్తామని చెప్తే అప్పట్లో హైకోర్టు ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎవరైతే ఏ కార్యాలయాన్ని అయితే అక్కడ తరలిస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ కార్యాలయాన్ని ఇక్కడ తీసుకురావడానికి అయ్యే ఖర్చు మొత్తం మీరే, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళే భరాయించాలి. బీ కేర్ఫుల్, ఖబర్దార్ అని కూడా చెప్పింది. ఒకవేళ మీరు తరలించిన తర్వాత, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం హైకోర్టుకు బాగా తెలుసు, ఒకవేళ తరలించిన తర్వాత మీరు శాఖ మారినా మీ శాలరీ నుంచి కట్ చేస్తామని చెప్పింది. వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏందో మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి, ఉత్తర కుమారుని ప్రగల్భాలు మాట్లాడతావు ఎవరికి తెలియనట్టు. అలాగే మార్చి 5, 2022 అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అప్పుడేం తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, నీ పార్టీలో నువ్వే అధికారంలో 151 సీట్లతో ఉన్న నీకే ఇచ్చింది. అమరావతిని ఏకైక రాజధానిగా మీరు కొనసాగించండి. వాళ్ళ వైపు ధర్మం ఉంది, వాళ్ళ వైపు న్యాయం ఉంది. వాళ్ళ తాతల ముత్తాతల తరం నుంచి వచ్చినటువంటి ఆస్తులు దారదత్తం చేశారు. ఇలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రి అవుతాడని తెలియక వాళ్ళు చేశారు పొరపాటున. అసలు ఇంత బుద్ధి తక్కువ ఆలోచన చేస్తాడని తెలియక చేశారు ఆ రోజు. ఇది వాస్తవం కాదా? మీకు హైకోర్టు తీర్పు ఇవ్వలేదా? ఇక్కడ హైకోర్టు చెప్పు దెబ్బలు కొడితే ఏడు సరిపోదని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టుని మేము సమర్థిస్తున్నామని చెప్పింది. ఇంకా సిగ్గుండాలి వైసీపీకి. మళ్ళీ ఆయన నిన్న బలి చిలక పలుకులు మారుతుంది. ఈ అవమానాలను చెప్పుకోవట్లే ఆయన జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు సాయి చెప్పింది, గతంలో నీకు అనుభవాలు జరిగినాయి కదా, మరి వీటి గురించి మాట్లాడవేంటి అని చెప్పేసి మాట్లాడాడు. వాస్తవం. జూన్ 2వ తారీఖు నాటికి 2024 నాటికి ఉమ్మడి హైదరాబాద్ యూటీ అనేది ముగిసిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని కావాలి. అందుకనే లోక్సభలో దాన్ని బిల్లు చేసుకొని లోక్సభలో ఆమోదం చేసుకొని తీసుకురాండి. ఏపీసీఆర్డీ చట్టాన్ని రద్దు చేయని చేతగల నువ్వు కూడా మాట్లాడుతున్నావు. 151 సీట్లు వచ్చినోడివి. హైకోర్టు చెంపదెబ్బలు వేయలేదా మిమ్మల్ని? ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ ముట్టికాయలు వేయలేదా? ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ నిలబెట్టలేదా? కోర్టులో నిలబెట్టలేదా? బోన్లో నిలబెట్టలేదా? సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి. ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను మళ్ళీ వస్తా, చట్టాన్ని మారుస్తా. అసలు నువ్వు వచ్చే ఛాన్స్ ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవడైనా కడుపుకు అన్నం తింటే, ఇంకా నేను పబ్లిక్గా మాట్లాడుతున్నా, అన్నం తినేవాడు ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకెవడైనా ఓటేస్తాడా? రాజధాని మీద పగబట్టం ఏంట్రా బాబు? ఇంకా దేని మీద పగబట్టినా రాజధాని మీద పగబట్టం ఏంటి? రాజధాని బతుకు మీద, ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీ మీద పగబట్టడం ఏంటి? నేను ఏదో పెట్టాడు పేరు, మావి గన్ను అంట. ఈయన అమరావతికి ₹10 పని చేయలేదు కానీ ఈయన గన్ను లాస్ట్లో ఈయన పేరు పెట్టాలంట. ఏం పీకినావయ్యా? నీ పేరు పెట్టను? ఏం పీకావు నువ్వు?